గ్రహాంతరవాసుల గురించి ఎవరికీ తెలియని, ఎవరూ కని విని ఎరుగని కొన్ని రహస్యాల గురించి తెలుసుకుందాం. భూమి మీద ఉన్నట్టుగానే ఈ అనంత విశ్వంలో కూడా ఎక్కడో ఏదో ఒక గ్రహం మీద ప్రాణులు, మనుషులు ఉన్నాయని, వారు మనకన్నా చాలా బలవంతులు, తెలివైన వారే గ్రహాంతరవాసులు అంటే ఏలియన్స్. గ్రహాంతరవాసులు ఉన్నారన్న మాట వింటేనే ఆశ్చర్యంగా ఉంటుంది. అలాంటిది గ్రహాంతరవాసులు మనుషుల మాంసం తింటూ కాలం గడుపుతున్నారు అంటే మీరు నమ్ముతారా? ఇప్పుడు నేను ఇచ్చే సమాచారం తప్పో ఒప్పో నాకే తెలియదు, కానీ కొందరు చెప్పే విషయాల ప్రకారం గ్రహాంతరవాసులు ఉన్నారని గట్టిగా బల్లగుద్ది చెప్పగలం. ఇంకొందరు చెప్పే విధానం ప్రకారం ఇది పచ్చి అబద్ధమని చెప్పగలం. కానీ ఇప్పుడు నేను చెప్పేది వింటే మీకు ఆశ్చర్యం కలుగుతుంది. ఈ ఏలియన్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకునే ముందు మా అన్వీల్ ఫ్యాక్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే లేటెస్ట్ వీడియోస్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అమెరికా అటవీ శాఖ పరిధిలో ఉన్న ఒక ప్రాంతంలో గ్రహాంతరవాసులు అప్పుడప్పుడు ఎగిరే పళ్ళాలు అంటే ఫ్లయింగ్ సాసర్స్ ద్వారా ఈ భూమి మీదకి వస్తారని అమెరికా వ్యవసాయ శాఖ ఒక రహస్య నివేదికను తయారు చేసింది. ఈ నివేదికను ద బ్లాక్ వాల్ట్ అనే ఒక వెబ్సైట్ వ్యవస్థాపకుడు జాన్ గ్రీన్ వర్త్ సంపాదించాడు. గ్రహాంతరవాసుల గురించి ఆశ్చర్యకరమైన విషయాలు ఈ నివేదికలో నమోదయ్యున్నాయట. న్యూ మెక్సికోలోని టొంటో అరణ్యంలో గ్రహాంతరవాసులు ఒక రహస్య స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారని అమెరికా అటవీ శాఖ ఆ యొక్క నివేదికలో పేర్కొంది. కొండల్లో నుంచి ఎగిరే పళ్ళాలు రావడాన్ని 60 ఏళ్ల ఒక వ్యక్తి ప్రత్యక్షంగా చూశానని అటవీ శాఖ అధికారులకు చెప్తున్నారు. ఈ స్థావరంలో గ్రహాంతరవాసులతో కలిసి మనుషులు కూడా పనిచేస్తున్నారు అని ఆ ప్రత్యక్ష సాక్షి చెప్పాడు. అయితే అక్కడ గ్రహాంతరవాసులు నరమాంసం తింటారని, స్థావరం చుట్టుపక్కల మొండెం లేని తలలను చూశానని ఆ ప్రత్యక్ష సాక్షి చెప్పాడట. స్థావరం లోపలికి రహస్యంగా వెళ్లి ఫోటోలు కూడా తీశాడట. గ్రహాంతరవాసులు రహస్యంగా స్థావరం ఏర్పాటు చేసుకున్నారని అంతకుముందు అమెరికా ఎయిర్ ఫోర్స్ నిఘా విభాగం మాజీ అధికారి జార్జ్ పిల్లర్ కూడా పేర్కొన్నారు. వియత్నాం యుద్ధ సమయంలో అమెరికాకు గ్రహాంతరవాసులు సహకరించారని, ఇప్పటికీ అమెరికా సైన్యంతో గ్రహాంతరవాసులకు సంబంధాలు ఉన్నాయని పిల్లర్ చెప్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభావం వల్ల మరణించారు. మరెంతో మంది సర్వం కోల్పోయారు. పెద్ద పెద్ద భవనాలు, హాస్పిటల్స్, చెట్లు నేలమట్టమయ్యాయి. ఆ పట్టణం అంతా నిర్మానుష్యంగా మారింది. చీకటి పడితే ఇప్పటికీ అటువైపు వెళ్ళడానికి